నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే చాలా పేర్లు చూస్తుంటాం, శ్రావణి, ఆ విధంగా న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ ఎస్తో ఉన్న ఒక బ్యాడ్ వైబ్రేషన్ ఉన్న నేమ్. ఎందుకంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న నేమ్ ఎవరు పెట్టుకున్నా, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు పెట్టుకున్నా వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. బిఫోర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ పేరుతో, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో నేను చెప్పబోయే పేరు శ్రావణి. సో ఈ మధ్య చాలామంది శ్రావణి గురించి కంటిన్యూగా, సో మనసు మమత హీరోయిన్ శ్రావణి, సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 100 శ్రావణీస్ గురించి, అండ్ మెజారిటీ ఆఫ్ డయింగ్ ఇన్ డిప్రెషన్, సూసైడ్, సమ్ డయింగ్ ఇన్ యాక్సిడెంట్స్. సో అసలు ఈ శ్రావణి పేరులో ఏముంది అంటే, టాప్ 100 బ్యాడ్ నేమ్స్ తీసుకుంటే ఈ శ్రావణి కూడా ఈ టాప్ 100లో ప్లేస్ ఇవ్వచ్చు. సో లెటర్ ఎస్ చాలా మంచి లెటర్, మంచి గుణం ఉన్న లెటర్, స్పిరిచువల్ లెటర్. సంఖ్యాబలం చాల్డిన్లో 3, పైథాగరస్లో 1. సో 3 జూపిటర్ దేవతల గురువు, 1 రవి సూర్య భగవానుడి దీవెనల వల్ల లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా నేమ్ ఫేమ్లోకి వస్తారు. బట్ లెటర్ ఎస్కు ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏమంటే, ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. స్టార్ట్ అండ్ స్టాప్. రైజ్ అవుతారు, తొందరగా పడిపోతారు. లైక్ సౌందర్య, సావిత్రి, శ్రీదేవి, సిల్క్ స్మిత, శ్వేతా బాసు. సో సుశాంత్ సింగ్ 33 ఏళ్లకే సూసైడ్ చేసుకున్నారు. సో లెటర్ ఎస్కి తొందరగా పడిపోయే గుణం ఉంది. సో లెటర్ ఎస్ వాళ్ళు వాళ్ళ పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టుకోగలిగితే, డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా, అంటే లెటర్ ఎస్తో కూడా ఒక 5 to 10% నేమ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. వాళ్ళు పడిపోరు, వాళ్ళు టాప్లోనే ఉంటారు. మనం వాళ్ళ గురించి ఎలాంటి బాధపడాల్సిన అవసరం, బాగున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ. నేను బాధపడేది ఈ 90-95% పీపుల్ హూస్ నేమ్స్ ఆర్ రాంగ్. సో ఈ బ్యాడ్ నేమ్స్లో శ్రావణి, SRAVANI. సో టోటల్ వాల్యూ తీసుకుంటే శ్రావణిలో ఎస్ అంటే 3, ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, టోటల్ వాల్యూ 19. సో 19 నంబర్ మంచి నంబర్, కానీ ఇక్కడ ఓవల్స్ ఏఐ. సో చాల్డిన్ సిస్టంలో 3 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. ఈ 16 బ్లాస్ట్ నంబర్. ఈ 16వ నంబర్ లెటర్ ఎస్ ఉన్న వాళ్ళకి వస్తే డౌన్ఫాల్, కొలాప్స్, యాక్సిడెంట్స్, ఆ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది. సౌందర్యలో కూడా ఇదే 16, సావిత్రి గారిలో ఇదే 16, సిల్క్ స్మితాలో ఇదే 16. వాళ్ళు తొందరగా పడిపోవడానికో చనిపోవడానికో మెయిన్ రీజన్ ఈ 16. సో ఈ 16 ఒక్కసారిగా కిందకి లాగి పాడేస్తుంది, హెల్త్లో, వెల్త్లో, రిలేషన్లో. అండ్ పైథాగరస్ సిస్టమ్ తీసుకుంటే శ్రావణి ఎస్ అంటే 1, ఆర్ అంటే 9, ఏ అంటే 1, వి అంటే 4, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 9. టోటల్ సంఖ్యాబలం 30. ఈ 30లో ఏఐ, ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 9. సో 30 బాగుంది, 11 ఓవల్స్ బాగుంది. ఈ 19 నంబర్ అనేది పైథాగరస్ సిస్టంలో, చాల్డిన్ సిస్టంలో 19 వస్తే మంచి నంబర్, పైథాగరస్లో 19 వస్తే ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్, అర్లీ డెత్. సో ఈ 19 నంబర్ వచ్చే హీరో శ్రీహరి, IIA = 19 ఇన్ శ్రీహరి. సావిత్రిలో IIA 19, సిల్క్ స్మితాలో కూడా IIA 19, టైటానిక్లో కూడా IIA 19. సో దిస్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో శ్రావణిలో 16వ నంబర్ అండ్ 19 నంబర్, 2 డెడ్లీ డేంజరస్ నంబర్స్ వల్ల లైఫ్ని బాగా ఇబ్బందులు, చికాకులు, డిప్రెషన్ అండ్ సూసైడ్ థాట్స్లోకి తీసుకెళ్తుంది. సో ఏ శ్రావణి అయినా డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోలేరు. సో ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం. సో ఒకవేళ మీ పేరు కూడా శ్రావణి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే పేరు, సంతకం నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి పెడితే ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి అనేది చెప్తాను. నా పర్సనల్ వాట్సాప్ నంబర్
9121685513 9121685513. సో ఆ పేరు పెట్టినప్పుడు ఎంత దోషం ఉంది, ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పేరులో ఒక అక్షరం మార్చుకోవడం ద్వారా సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చేయమండి. నేను ఇచ్చిన స్పెల్లింగ్ని మన ఇల్లు మనకు దేవాలయం. ఎవరన్నా చెప్పులు వేసుకొని లోపలికి రారు, గడప బయట వదిలి రావాల్సిందే. పవిత్రంగా మన ఇల్లు మనం భావిస్తాం. ఆ ఇంటి మెయిన్ డోర్కి పెట్టడం ద్వారా పంచభూతాల్ని మనం ఇంటికి ఆహ్వానించినట్టు. సో పంచభూతాలు మన స్పెల్లింగ్ చూసినప్పుడు ఈ కొత్త స్పెల్లింగ్లో మనకు దైవశక్తి ఉండడం వలన మనకు అండగా వస్తాయి. పంచభూతాలు మనకు అండగా ఉండి మనల్ని కాపాడి మనల్ని గెలిపిస్తాయి. సో సర్టిఫికెట్స్లో ఉన్న స్పెల్లింగ్తో మనకు సంబంధం లేదు. బయట పెట్టిన మెయిన్ డోర్ పెట్టిన స్పెల్లింగే ఇంపార్టెంట్. వీలైతే సంతకం మార్చేయండి నేను చెప్పినట్టు. అండ్ ఆ సంతకం మార్చడం వలన మనకు 100% నెగిటివ్స్ని మనం అధిగమిస్తాము. లక్కీ స్టోన్స్ వేసుకోవడం ద్వారా 100% లక్. అంటే కరెక్షన్ తీసుకున్నాం, దోషం ఆగింది. బట్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 35 years వయసు ఉందనుకోండి. ఈ 35 ఏళ్ల దోషం ఒంట్లోంచి బయటికి తీయాల్సింది, ఈ బ్లడ్ లోపలికి వెళ్ళి క్లీన్ చేయాల్సింది లక్కీ స్టోనే. ఈ స్టోన్స్ మెడలో కానీ చేతులు ధరించినప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు ఆ బాడీలోకి వెళ్ళి బాడీలో ఉన్న నెగిటివ్ అంతా పాజిటివ్గా మారుస్తాయి. సో లక్కీ స్టోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దోషాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 లక్కీ స్టోన్స్ చెప్పడం జరుగుతుంది. మీడియంగా ఉన్న వాళ్ళకి 2 లక్కీ స్టోన్స్, బాగున్న వాళ్ళకి 1 లక్కీ స్టోన్ చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ ఉన్నప్పుడు 1 లక్కీ స్టోన్ సరిపోదు. సో 3 లక్కీ స్టోన్స్ రాయడం ద్వారా తొందరగా లక్లోకి వెళ్తారు. అండ్ స్టోన్స్ కూడా మనము తిరుపతి కాళాస్ దగ్గర 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల తొందరగా మంచి ఫలితాలు వస్తాయి. సో మీ పేరు కానీ శ్రావణి అయితే తొందరగా ఈ పేరులో కరెక్షన్ చేసుకోండి. ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు అందరూ తెలుసుకోవాలనుకుంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? చాలామందికి పేరులో బలం ఉందా లేదా. సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 ఏళ్ళ వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్ వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688
868888 8688068888 లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒకరికి 10 మినిట్స్లో రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్ రావడానికి ట్రై చేయండి, రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు సో మణికొండ ఎవ్రీ సండే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ విధంగా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి జనరల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.